నమస్కారం స్నేహితులారా. ప్రతి ఉదయం మీరు కళ్ళు తెరిచినప్పుడు ఆ రోజు మీకోసం ఎదురుచూస్తున్నట్టు అనిపిస్తుంది. సమయం మీ జేబులో ఉన్న నాణంలాగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖర్చు చేసేస్తారని అనుకుంటారు. కాని ఒక్కసారి ఆగి చేతిని గుండెమీద ఉంచి వినండి. ఈ ధడధడ ఇది ఎప్పటికీ కొనసాగేది కాదు. ప్రతి శ్వాస ఒక అదృశ్యమైన తీరం వైపు ముందుకు వేసే చిన్న అడుగు. అయినా మీరు చిన్న చిన్న గందరగోళాల్లో చిక్కుకుని ఉంటారు. జీవితం ఎప్పటికీ అంతంకాని దారి అని భావిస్తారు. నిజం చాలా సరళం. అంతేకాకుండా అంతే కఠినం కూడా. ఈ ప్రయాణం పరిమితం. కాని మీ లోపల ఉన్న సామర్థ్యాలు దానికంటే ఎంతో ఎక్కువగా విశాలమైనవి. మీరు బహుశా గమనించలేదు. కాని సమయం ఎప్పుడూ శబ్దం చేయదు. అది నిశ్శబ్దంగా మీ వేళ్ల మధ్య ఇసుకలాగా కరిగిపోతూ ఉంటుంది. మీరంటారు, ఇంకా కాదు, సరైన సమయం రాలేదు అని. కాని గడియారానికి మీ ఎదురుచూపుల అలవాటు లేదు. అది తన మార్గంలో అంతే నిష్ఠురంగా, అంతే వేగంగా సాగిపోతుంది. ఆలస్యంలో మీరు మీ స్వప్నాలను ఒక పక్కన పెట్టేస్తారు. వాటిని మరో రోజు కోసం సురక్షితంగా ఉంచవచ్చని అనుకుంటారు. కాని కొన్ని రోజులు ఉంటాయి. ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగిరావు. మీరు వాటిని ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నా సరే. మీలో ఎక్కడో ఒకచోట మీ నిజమైన జీవితం ఇంకా ధడధడమంటుంది. ఆ చోటే ఏదైనా సంగీతం మొదటి స్వరం వినగానే మీ పెదవులపై చిరునవ్వు వ్యాపించేది. లేదా ఏదో పాతముఖం గుర్తువచ్చిన వెంటనే కళ్లలో తేమ చేరేది. ఆ చోటే మీకు చెబుతుంది, మీరు కేవలం ఊపిరి తీసుకోవడం కోసం పుట్టారని. మీరు పూర్తి తీవ్రతతో అనుభవించడం కోసం వచ్చారని. ప్రపంచం మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని నేర్పింది. స్థిరంగా ఉండమని నేర్పింది. గుంపులో కలిసిపోవాలని నేర్పింది. నెమ్మదిగా మీరు మీ లోపలి ఆ యవ్వనాన్ని, ఆ కారణం లేకుండానే మెరిసే కాంతిని కప్పేసుకున్నారు. ప్రతిరోజూ మీరు ఇతరుల అంచనాల భారం మోస్తారు. ఒకవేళ మీ మనసు విన్నట్టయితే ఎవరైనా కోపపడతారేమో, ఎవరైనా వదిలేస్తారేమో, లేదా నవ్వేస్తారేమో అని భయపడుతూ. కాని నిజమేమిటంటే ప్రపంచం మాటలు ఎప్పటికీ అంతం కావు. మీరు ఆగినా మాట్లాడతారు. మీరు ఎగిరినా మాట్లాడతారు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే వారేమంటారు అనేది కాదు. ప్రశ్న ఏమిటంటే మీ గుండె ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటుంది? జీవితం ఏ రేసూ కాదు. ప్రతి మలుపులో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినది కాదు. ఇదొక అనుభవం. మిమ్మల్ని లోపలి నుంచి తాకడం కోసం వచ్చింది. వర్షం పడినప్పుడు ఆ చల్లదనాన్ని మీ చర్మం మీద అనుభవించండి. సూర్యకాంతి వ్యాపించినప్పుడు ఆ కాంతిని మీ కళ్లలోకి దిగబడనివ్వండి. బాధ వచ్చినప్పుడు దాన్ని ఒక గురువులాగా కూర్చోనివ్వండి. సంతోషం తలుపు తట్టినప్పుడు దానికి ఇప్పుడు సమయం లేదు అని చెప్పకండి. జీవితాన్ని ఆపలేం. దాన్ని కేవలం జీవించాలి. మీరు తరచూ అనుకుంటారు, అంతా సరిగ్గా అయిపోయాక మీరు నిజంగా నవ్వుతారు అని. కాని జీవితం ఎప్పుడూ అలాంటిది కాదు. ఏదో ఒకటి ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుంది. ఏదో ఒక స్వప్నం ఇంకా మిగిలి ఉంటుంది. ఏదో ఒక ఆందోళన ఇంకా మిగిలి ఉంటుంది. మీరు పరిపూర్ణత కోసం ఎదురుచూస్తే సంతోషం ఎప్పటికీ దూరంగానే నిలబడి ఉంటుంది. కాబట్టి సంతోషం ఏ పరిస్థితీ కాదు. అది ఒక నిర్ణయం. అది ఒక శాంతమైన విప్లవం. ఎక్కడ మీరు చెబుతారు, నా కాంతిని ఏ రేపటి కోసం కూడా వదలను అని. మీలో ఒక గొంతుంది. అది మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఆపేస్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్లకు, ఇప్పుడు ప్రమాదముంది అని చెబుతుంది. కాని నిజానికి ఆ గొంతు మీ పాత భయాల ఛాయ మాత్రమే. ఎప్పుడో ఎవరో మీ స్వప్నాలపై నవ్వేసి ఉంటారు. ఎవరో మిమ్మల్ని తిరస్కరించి ఉంటారు. అప్పటినుంచి మీరు మీ గుండె తలుపులను నెమ్మదిగా మూసేసుకున్నారు. కాని గుర్తుంచుకోండి స్నేహితులారా, మూసిన తలుపులు రక్షణ ఇస్తాయి, కాని గాలిని కూడా ఆపేస్తాయి. గాలి లేకుండా ఏ ఆత్మ ఎక్కువసేపు బ్రతకలేదు. మీరు మీ భయాలను గుర్తించినప్పుడే మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడే మీరు చూస్తారు, మిమ్మల్ని ఖైదు చేసిన గోడలు ఇటుకలతో కాకుండా ఆలోచనలతో తయారుచేసినవని. ఒక్క అడుగు ముందుకు వేశాకనే దారులు తామే తెరుచుకుంటున్నట్టు మీరు చూస్తారు. ప్రపంచం హఠాత్తుగా మారదు, కాని మీ దృష్టి మారుతుంది. దృష్టి మారగానే అదే ప్రపంచం కొత్త కొత్త అవకాశాలతో మెరిసిపోతుంది. కాబట్టి స్నేహితులారా, ఈరోజు సందేశం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి విరాట్ తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మీ అందరికీ ప్రేమతో నమస్కారం. కమెంట్ బాక్స్లో థాంక్యూ యూనివర్స్, హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి.